విజయవాడ. మన లైఫ్లో ఎవరు ఎప్పటికీ మనతో ఉండరు అంటారు, కానీ ఒకరు మాత్రం లాస్ట్ బ్రెత్ వరకు మనతో ఉంటారు. ఈ స్టోరీ వినగానే మీ మనసు కదిలిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గీతా గాయనం. ఈరోజు విజయవాడలో జరిగిన ఒక రియల్ హార్ట్ టచింగ్ స్టోరీ చెబుతున్నాను. వినిపించేంత వరకు మీరు ట్రైన్ జర్నీలో ఉన్నట్లే ఫీల్ అవుతారు. విజయవాడ జంక్షన్ దగ్గర ట్రైన్ జనంతో ఫుల్ క్రౌడ్. టికెట్ కలెక్టర్ కంపార్ట్మెంట్స్లో టికెట్స్ చెక్ చేస్తూ ఒక సీట్ మీద పాత లెదర్ పర్స్ కనిపెట్టాడు. దాన్ని ఓపెన్ చేస్తే నేమ్ లేదు, అడ్రస్ లేదు, ఓన్లీ కొన్ని క్రష్డ్ నోట్స్, ఇంకా ఒక చిన్న కనకదుర్గ టెంపుల్లోని లార్డ్ కృష్ణ ఫోటో. కలెక్టర్ పర్స్ హైగా చూపిస్తూ ఇది ఎవరిది అని అడిగాడు. విండో సైడ్లో కూర్చున్న ఓల్డ్ మ్యాన్ సాఫ్ట్ స్మైల్తో అది నాది అయ్యా, ప్లీజ్ గివ్ ఇట్ టు మీ అన్నాడు. కలెక్టర్ కాస్త సీరియస్ టోన్లో, సార్ ప్రూఫ్ కావాలి, ఎలా కన్ఫర్మ్ అవ్వాలి? ఓల్డ్ మ్యాన్ కాన్ఫిడెంట్లీ, అందులో లార్డ్ కృష్ణ ఫోటో ఉంది, అదే నా ప్రూఫ్. కలెక్టర్ తల ఊపుతూ, సార్ విజయవాడలో హాఫ్ పీపుల్ పర్స్లో గాడ్ ఫోటో పెట్టుకుంటారు, యువర్ ఫోటో ఎందుకు లేదు? ఓల్డ్ మ్యాన్ స్మైల్ క్రమంగా ఫేడ్ అయింది. కిటికీ బయట కృష్ణా రివర్ మెరిసే నీటిని చూస్తూ స్లోగా స్టోరీ చెప్పటం మొదలు పెట్టాడు. ఈ పర్స్ నాకు స్కూల్ డేస్లో బెంచ్ సర్కిల్ మార్కెట్లో నాన్నగారు కొనిచ్చారు. మొదట పేరెంట్స్ ఫోటో పెట్టుకున్నాను, టీనేజ్లో నా లుక్ మీద క్రేజ్ నా ఫోటో పెట్టుకున్నాను, మ్యారీడ్ అయ్యాక నా వైఫ్ ఫోటో పెట్టుకున్నాను, సన్ బోర్న్ అయ్యాక అతని ఫోటో పెట్టుకున్నాను. అతని వాయిస్ హెవీ అయ్యింది. టైం ట్రైన్ కంటే ఫాస్ట్గా పోయింది. పేరెంట్స్ లేరు, గత సంవత్సరం వైఫ్ కూడా ఈ ప్రపంచం విడిచింది.